వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నాలుగు లేబర్ కోడ్ల రద్దుకై మే 20న బొగ్గు గన్లపై నల్ల బ్యాడ్జీలతో నిరసన. సిటిజన్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ అధ్యక్షతన ఏర్పాటు చేసిన తిరంగ యాత్ర. మీకోసం కార్యక్రమంకు వచ్చి చెవిదిద్దులు తీసి అధికారుల టేబుల్పై ఉంచిన యువతి. ప్రమాదకర గుంతలు పూడ్చిన ట్రాఫిక్ పోలీసులు. ఎలిగేడు మండలం ముప్పిరితోట గ్రామంలో భూభారతి చట్టంపై అవగాహన సదస్సు. ఇక వివరాల్లోకి వెళ్తే, వివిధ అనారోగ్య కారణాలతో చికిత్సల అనంతరం సీఎంఆర్ఎఫ్కి దరఖాస్తు చేసుకున్న వారికి రాజనగరం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ గారి సిఫారసు మేరకు మంజూరైన 13 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను కోరుకొండ కార్యాలయంలో జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ కోఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి బాధితులకు అందజేశారు. చేసి వాళ్ళ పార్టీలో జరుగుతూ ఉంది. అంటే ఆఫీసుగా ప్రకటించడానికి ముందు మన మండల పార్టీ అధ్యక్షుడిగా కొత్త ఈయన అంటే ఇప్పుడు అందరూ మండలంలో ఇచ్చి ఆశీస్సులిచ్చి ముందుకు నడిపిస్తారని కోరుకుంటాం. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా మన ఐటీడీపీ నుంచి సగం పనిచేస్తున్నటువంటి కొప్పిశెట్టి ప్రసాద్ గారికి అవకాశం కొప్పిశెట్టి ప్రసాద్ గారిని మండల అధ్యక్షుడిగా పార్టీ దృష్టికి పంపించడం జరుగుతుంది. కొత్తపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కలిశెట్టి బీఎస్ గారు అధ్యక్షుడిగా ఎన్నిక చేసుకోవడం జరిగింది. వారిని పంపించడం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా మరి మన పార్టీకి ఎంతో ఉన్నతమైన సేవలు అందిస్తే నాకు వెనుముగ్గా ఉంటూ ఆ మండలంలో అందరితో కలిసి అందరూ చేసుకోవడం జరిగింది. దీన్ని అక్కడికి పంపించడం పార్టీ అధిష్టానం తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటాను. అదేవిధంగా మరి మండల జనరల్ మంచిర్యాల భీమారం మండలం కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భూభారత్పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ అవగాహన సదస్సులో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో ఈ నెలాఖరికి గోప్రవేశం కూడా కాబోతుంది. స్థానికంగా మాది వెనకబడ్డ ప్రాంతం, మరిన్ని ఇళ్లు కావాలని 2 శాసనసభ్యులు అడిగారు. ఈ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉంది. ఇది మొదటి విడత 4.5 లక్షలు ఇల్లు ఇస్తున్నాము. ఈ రాబోయే 3.5-4 సంవత్సరాలలో ఈ 4.5 లక్షలతో కలుపుకొని ఈ ప్రభుత్వం 20 లక్షల ఇళ్లు కట్టించాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. కాబట్టి వివేక్ అన్న కానీ వినోద్ అన్న కానీ ఏవైతే ఎక్కువ అడుగుతున్నారో ఈ ప్రభుత్వానికి ఇవ్వటానికి ఏ రకమైన ఇబ్బంది లేదు. విడతల వారీగా తప్పకుండా ఇస్తామని కూడా శాసనసభ్యులు సహచర శాసనసభ్యులు ఇద్దరికి కూడా తెలుపుతూ, ఇది ఇందిరమ్మ ప్రభుత్వం. ఇందాక పెద్దలు వివేక్ గారు చెప్పినట్లు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఆనాటి దొరవారు 8,19,000 కోట్ల అప్పు చేసి మన నెత్తిన పెట్టిపోయినా ఆనాటి ప్రభుత్వం చేస్తున్న అన్ని కార్యక్రమాలను చేస్తూ అదనంగా ఎన్నికల ముందు అసెంబ్లీలో పెట్టి అసెంబ్లీలో తీర్మానం అయిన తర్వాత మళ్ళీ పబ్లిక్ డొమైన్ లో పెట్టి ప్రజలు లక్షలాది మంది అభిప్రాయాలను సేకరించి
చిన్న చితక ఏమైనా తప్పులుంటే కరెక్ట్ చేసి అసెంబ్లీలో బిల్లుని పాస్ చేసుకొని పోయిన నెల 14వ తారీఖు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ చట్టాన్ని తెలంగాణ ప్రజలకు అంకితం చేయటం జరిగింది. ఈ ఆనాడు స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల ఎకరాల భూమిని పేదోళ్లకు పంచిన భూమి మన ఇందిరమ్మ ప్రభుత్వంలోనే. అదే విధంగా ఇప్పుడు గౌరవ స్థానిక శాసనసభ్యులు వివేకన్న కూడా నా పక్కన కూర్చొని చెప్పేది, కారులో వచ్చేటప్పుడు చెప్పేది, ఇంకా ఈడ పేద రాష్ట్రం నుంచి ఉన్నారు. దాదాపు 40-50 ఇయర్స్ నుంచి వాళ్ళు పొజిషన్ కాలంలో ఉన్నారు, పట్టేదారు కాలంలో లేరు. కానీ ఈ ధరణి వచ్చిన తర్వాత పొజిషన్ కాలం తీసేయడం జరిగింది కాబట్టి వాళ్ళకి ఇప్పుడు ఎలాంటి హక్కు లేవు. సో ఈ చట్టం కింద మళ్ళీ విలేజ్ రికార్డ్స్ ఉంటుంది, సెక్షన్ 12 కింద విలేజ్ రికార్డ్స్ ఉంటుంది, మళ్ళీ పొజిషన్ కాలంలో పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ భూభారతి చట్టం ఒక మంచి చట్టం. దాని నుంచి మనం ఖచ్చితంగా అన్ని రకాల ఇష్యూ సార్ట్ అవుట్ చేయాల్సింది. అట్లా రాష్ట్ర ప్రభుత్వ ప్రొవిజన్స్ ఇచ్చారు. అండ్ ఐ హోప్ నేను బీయింగ్ హెడ్ ఆఫ్ డిస్ట్రిక్ట్ రెవెన్యూ సిస్టమ్ ఈ వేదిక మీద మీకు ఒక అష్యూరెన్స్ ఇస్తున్నాను సార్, ఈ ఏమైనా ఇష్యూ సార్ట్ అవుట్ చేయాల్సింది ఖచ్చితంగా మా సిబ్బంది దానికి తక్కువ టైంలో సార్ట్ అవుట్ చేసేసి రాష్ట్ర ప్రభుత్వం అండ్ పబ్లిక్ రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చుకుంటాము అండ్ పబ్లిక్ కి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. అట్లా మనం ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను. సో మాకు అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ. హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎమ్మెల్యే గారు ఏదైతే ఈ భూభారత గురించి చాలా స్పష్టంగా కొన్ని విషయాలు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు ధరణితో తెలంగాణ ప్రజలు ఏదైతే ఈనాడు ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బంది పడుతున్న రైతన్నలకు, భూములున్న ఆసాములకు పూర్తి భద్రత కల్పించడం కోసం ప్రజల అభిప్రాయం మేరకు ప్రజల కోరుకున్న చట్టాన్ని తేవాలని దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో మన అధికారులు ప్రయాణం చేసి అక్కడున్న రెవెన్యూ చట్టాలు క్షుణ్ణంగా పరిశీలించి ఆ చట్టాలలో మంచిని సేకరించి ఈ భూభారతి చట్టాన్ని చెయ్యటానికే 6 నెలలు పైగా పట్టింది. కార్మికుల మెడకు ఉరితాడైన 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, ఏ రంగంలో పనిచేసే కార్మికునికైనా కనీసం 26,000 చెల్లించాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం అమలు చేసి రెగ్యులరైజేషన్ చేయాలని, అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్ యానిమేటర్లు వంటి స్కీమ్ వర్కర్ల అందరినీ 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని, రైతుల పంటలు గిట్టుబాటు ధర చట్టం వేయాలని, ఉపాధి హామీ పథకాన్ని 200 రోజులకు పెంచి రోజు వేతనం 600 చెల్లించాలని కోరుతూ కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టర్ వద్ద ధర్నా నిర్వహించారు. పెట్టుబడిదారులకి, కార్పొరేట్ శక్తులకి ఊడిగం చేస్తూ ఈ దేశ పరిపాలన సాగిస్తూ ఉన్నాం. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. నిరుద్యోగం పెరుగుతుంది, పేదరికం పెరుగుతుంది, అసమానతలు పెరుగుతూ ఉన్నాయి. కార్మిక వర్గాన్ని దోసుకుంటా ఉన్నారు, వాళ్ళ శ్రమను కొల్లగొడతా ఉన్నారు. కనీస వేతనాలు లేవు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులరైజ్ చేయకుండా వాళ్ళని వెటికేకరీ చేయించుకుంటూ శ్రమతో పాల్పడుతూ ఉన్నారు. అంతేకాకుండా అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్ వంటి స్కీమ్ వర్కర్లందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించట్లేదు. ఈ రకంగా కంచె సేలు వేసిన సందంగా ప్రభుత్వాలే కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తూ కార్మిక హక్కులను కాలరాస్తూ యజమానులకు తృప్తులుగా మారుతూ ఈ దేశ చట్టాలన్నీ కూడా మార్చేస్తా ఉన్నారు. అందులో భాగంగా 29 లేబర్ కోడ్ కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొస్తున్నారు. ఈ లేబర్ కోడ్లు అమల్లోకి వస్తే కార్మికులు కనీస వేతనం అడిగి హక్కును కోల్పోతారు, సంఘం పెట్టుకుని హక్కును కోల్పోతారు, సమ్మె చేసే హక్కును కోల్పోతారు. వాటిని బాధితులుగా మార్చడం కోసం తీసుకొస్తా ఉన్నారు. బ్రిటిష్ వారి కంటే దుర్మార్గంగా బ్రిటిష్ కాలంలో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలని ఈ రోజు ఈ స్వతంత్ర భారతదేశంలో భారత పాలకులు రద్దు చేయడం అంటే ఎందుకంటే దుర్మార్గం ఏమీ లేదు. మీరు బ్రిటిష్ వారి కంటే దుర్మార్గం. మీకు వ్యతిరేకంగా మరో స్వతంత్ర పోరాటం రావాల్సి ఉంది. ఎందుకంటే ఏదైతే 3 నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతాంగం పోరాడారో అట్లాంటి స్ఫూర్తితోటి భారత కార్మిక వర్గం కూడా పోరాడి మెడలో వంచి తమ హక్కులు నిలబెట్టుకుంటారు, చట్టాలు కాపాడుకుంటారు, 4 లేబర్ కోడ్లు రద్దు చేసుకుంటారు. మీరు వాటిని రద్దు చేసే వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుందని హెచ్చరిస్తా ఉన్నాం.
సింగరేణి యాజమాన్యం విడుదల చేసిన నూతన బదిలీ విధానాన్ని నిరసిస్తూ ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ శ్రీ బి జనక్ ప్రసాద్ ఆదేశానుసారం సింగరేణి వ్యాప్తంగా యాజమాన్యం తీసుకువచ్చిన నూతన బదిలీ విధానాన్ని నిరసిస్తూ చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా ఈరోజు మందమరి ఏరియాలోని కాసిపేట 1 ఇంక్లైన్ గనిపై కార్మికులతో కలిసి నల్ల బ్యాడ్జీలను ధరించి నిరసన వ్యక్తం చేస్తూ మేనేజర్ భూశంకరయ్య గారికి వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది. కేవలం ఒక బ్యాచ్ కే ఇక్కడ ఎందుకు ఇప్పిస్తాను లేట్ గా పెట్టంటే ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళకి ఈ ప్రాంతంలో ఉద్యోగాలు ఇస్తారు కాబట్టి ఆ ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది. అప్పుడు దాన్ని ఆ రోజు కూడా మేము వ్యతిరేకించడం జరిగింది. మిత్రులారు ఇప్పుడు కూడా ఆలోచించండి. అందరికీ గోదావరికంలో ట్రైనింగ్ ఇప్పిస్తూ అక్కడనే ఆడలిస్తూ ఆడనే ఉద్యోగం ఇస్తారు కాబట్టి ఆ ఉద్యోగ పరంగా కూడా ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన సర్కులర్ ప్రకారంగా కొత్తగా నియమించినటువంటి కార్మికుని 3 సంవత్సరాల దాకా ట్రాన్స్ఫర్ లేదని చెప్పి ఒక నిబంధన పెట్టుకుని యజమాని ఏం చేసింది, ఎక్కడైనా కూడా కనీసం ఒక ఇంట్లో బిడ్డ పెళ్లైనా కొడుకు పెళ్లైనా తన కుటుంబ సభ్యులను సంప్రదించుకొని ఏం చేయాలి ఎట్లా చేయాలనే ఆలోచన ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి యజమాన్యం గుర్తింపు సంఘం లేకుండా కనీసం ఎక్కడైతే మేము కూడా కొన్ని చోట్ల గెలిచినాం యూనియన్కు సంబంధం లేకుండా యజమాన్యం దొంగ సర్కులర్ ఇస్తూ కార్మికులను భయాందోళనకు గురి చేస్తూ రకరకాలటువంటి భయాందోళనకు గురి చేసి కార్మికులను గందరగోళానికి గురి చేస్తుంది. మిత్రులను మీరు ఆలోచించండి. కార్మికులకు ఒకవైపు ప్రొడక్షన్ రావాలంటే కార్మికులకు నువ్వు చేయవలసిన పద్ధతులు ఏదైతుందో చేయకుండా కార్మికులకు రావాల్సిన హక్కులు ఇవ్వకుండా కార్మికులకు మెటీరియల్ ఇవ్వకుండా కార్మికుల మనశ్శాంతి లేకుండా చేసేటువంటి యజమాన్యం ఒకవైపు కంపెనీ భవిష్యత్ కార్యక్రమం ఆలోచించకుండా ఈ రకంగా సర్కులర్ ఇస్తూ కార్మిక మిత్రులారా ఎన్నోసార్లు కూడా మనం గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చెప్పినాం. ఒక కార్మికుడు 30 ఏళ్లు చేసి తన మెడికల్ అని ఫిట్ అయి తన కొడుకు ఉద్యోగం పెట్టిస్తే ఏ డివిజన్ వాళ్ళు ఆ డివిజన్ లో ట్రైనింగ్ ఇవ్వకుండా ఒక్కసారి 2 దఫాలుగా మందమరి డివిజన్ లో ఇప్పించుకోవడం కూడా జరిగింది. అంటే వాళ్ళ ప్రభుత్వం ఉండి అప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు లీడర్ల కొడుకులకు మాత్రమే మందమరి డివిజన్ లో ట్రైనింగ్ ఇప్పించిన సందర్భం జరిగింది. మేము ఆ రోజు కూడా వ్యతిరేకించినాం. ఇంతకంటే ముందు ఇంతకంటే వెనుక వాళ్ళకు కూడా ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వకుండా కేవలం ఒక బ్యాచ్కే ఇక్కడ ఎందుకు ఇప్పిస్తాను లేట్ గా పెట్టంటే ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళకి ఈ ప్రాంతంలో ఉద్యోగాలు ఇస్తారు కాబట్టి ఆ ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది. అప్పుడు దాన్ని ఆ రోజు కూడా మేము వ్యతిరేకించడం జరిగింది. మిత్రులారు ఇప్పుడు కూడా ఆలోచించండి. అందరికీ గోదావరికంలో ట్రైనింగ్ ఇప్పిస్తూ అక్కడనే ఆడలిస్తూ ఆడనే ఉద్యోగం ఇస్తారు కాబట్టి ఆ ఉద్యోగ పరంగా కూడా ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన సర్కులర్ ప్రకారంగా కొత్తగా నియమించినటువంటి కార్మికుని 3 ఉండి ఉద్యోగం చేసుకుందామని చెప్పి అనుకుంటే ఆ సౌకర్యం కూడా యజమాన్యం కూడగొడతాను. అంటే మిత్రులారా మీరు ఆలోచించండి. ఇలాంటి సర్కులర్ తీసుకొచ్చి యజమాన్యం మీరు విపరీతమైనటువంటి కార్మిక వర్గంపై ఉక్కుపాదం మోపుతుందంటే మీరు అంత ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. గతంలో కూడా మీకు చెప్పాం ఏదంటే యజమాన్యానికి వర్కర్స్ కి ఏ విధంగా ఉండాలని చెప్పి గతంలో జనరల్ మేనేజర్ గారు చెప్పాం. సీఎం బలరాం గారు కూడా నిన్నాకంలో కూడా అన్ని బయట తిరిగి మీ కష్ట నష్టాలు ఏమున్నాయి, మీకు ఏ రకమైన ఇబ్బందులు ఉన్నాయి, ఈ పాలసీ ఎట్లున్నది అని చెప్పి వస్తే అప్పుడు వాళ్ళు అనుకున్నట్టు ప్రకారంగా చెప్తే చాలా మంది మేము చెప్పడం జరిగింది. అయ్యా బాయిల మీద ప్రొడక్షన్ మీద చెప్తాను, కార్మికులకు సంబంధించిన మెటీరియల్ ఇవ్వట్లేదు, ఒక టెక్నీషియన్ చూడట్లేదు, ఒక ఓర్మెన్ కూడా ఈ రకంగా సూపర్వైజర్లు ఒకవైపు వర్కర్స్ ను రాకి రంపన పెట్టినటువంటి యజమాన్యానికి రాబోయే రోజుల్లో మీరందరూ ఇలాంటి సర్కులర్ ఇచ్చి భయాందోళన చేస్తారు. కాబట్టి మిత్రులారా మీరంతా భయపడకండి. ఈ సర్కులర్ ని రిటర్న్ తీసుకున్నంత వరకు ఖచ్చితంగా ఐఎన్టీయూసీ కార్మిక పక్షాన్ని ఉంటుంది, కార్మిక సమస్యల పైన కొట్లాడుతుంది. ఏదైనా రేపు ఏమైనా దశల వారి పోరాటం చేయాల్సిన అవసరం కూడా ఉన్నది. ఇంకా మిగతా సంఘాల మిత్రులకు కూడా మేము చెప్తున్నాం, కార్మిక పక్షాన నిన్నాక మొన్న 20వ తారీఖు నాడు జాతీయ సమ్మెకు కూడా మేము కాంగ్రెస్ ప్రభుత్వం స్టేట్ గవర్నమెంట్ ఉన్నప్పటికీ కూడా మేము కార్మిక పక్షాన ఉంటామని చెప్పి 20వ తారీఖు నాడు కూడా సమ్మెకు కూడా మేము మద్దతు చేయడం కూడా జరిగింది. అదే విధంగా కూడా ఈ యొక్క సర్కులర్ పైన కూడా ఏ సంఘాలు వచ్చినా కూడా కలుపుకొని ఈ సర్కులర్ ను కూడా రిటర్న్ చేసేంత వరకు కూడా కార్మిక పక్షాన కానీ మిగతా సంఘాలతో కూడా మేము సంప్రదించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మిత్రులను మీరు అందరూ ఖచ్చితంగా ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉందని చెప్పి మీ అందరినీ ఈ వేదిక ద్వారా మీ అందరినీ కోరుకోవడం జరుగుతుంది.
ప్రమాదకర గుంతలు పూడ్చిన ట్రాఫిక్ పోలీసులు. సామర్లకోట కాకినాడ రోడ్డు రైల్వే గేట్ సమీపంలో ట్రాఫిక్ ఎస్ఐ గరగరావు ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది ప్రమాదకరంగా అవుతున్న గుంతలను పూడ్చారు. వర్షం కురుస్తుండటంతో రైల్వే గేట్ వద్ద గుంతలలో వర్షం నీరు చేరాయి. దీంతో ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బంది కలుగుతూ ప్రమాదాలు జరిగే అవకాశం ఉండడంతో వర్షంలో ట్రాఫిక్ సిబ్బంది గుంతలు పూడ్చారు. మీరు చేసిన ఈ కార్యక్రమానికి పలువురు సెల్యూట్ కొడుతున్నారు. జైహో పోలీస్ అన్నగారు. మీకోసం కార్యక్రమంకు వచ్చి చెవిదిద్దులు తీసి అధికారుల టేబుల్పై ఉంచిన యువతి. మచిలీపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయం మీకోసం కార్యక్రమంలో ఈ అరుదైన ఘటన జరిగింది. ఆమె అధికారుల ఎదుట నా పని చేసి పెట్టండి అంటూ చెవిదిద్దులు తీసి టేబుల్పై ఉంచి అధికారులను వేడుకున్న తల్లిదండ్రులు లేని యువతి. ఆమె పలుమార్లు వచ్చి పని పూర్తి కాకపోవడంతో విసిగిపోయినట్టుగా కనిపిస్తుంది. లంచ్ వేస్తున్నాయండి మేడంకి ఆర్డర్స్ ఏమి లేకుండా డబ్బులు పెట్టి వాళ్ళు ఆర్డర్స్ తెచ్చుకున్నారు. సో మేము ఇంకా ఆఫీసుల చుట్టూరు తిరిగి అక్కడ పెట్టే ఉన్నారు. చెప్పాను ఇలా అలా ఏం లేదన్నా, మీరు అలా అనుకోకండి. ఎండోర్స్మెంట్ ఈరోజు ఎట్టి వర్క్ ఇప్పుడు వరకు చేయగలుగుతున్నారు ఆఫీసర్స్. అదే పొలిటీషియన్స్ అయితే విలేజ్లో చేయనివ్వలేదు కాబట్టి వీళ్ళు న్యాయం చేశారు కాబట్టి వచ్చాను సార్. అంటే మా పొలిటీషియన్స్కి విలేజ్లో ఉన్న వాళ్ళకి డబ్బులు ఇస్తేనే వాళ్ళు న్యాయం చేస్తారనమాట. విలేజ్లో వాళ్ళు ఏంటి డబ్బులు ఇచ్చే వాళ్ళకి ఉన్న వాళ్ళకి న్యాయం చేస్తారు, లేని వాళ్ళకి న్యాయం చేయరు వాళ్ళు. నా పేరు భువనేశ్వరి, మాది తరగటూరు విలేజ్ సార్. అయితే మా తాత 16 సంవత్సరాలు మా తాత వాళ్ళ నాన్నగారు ఆస్తిని వాళ్ళ తమ్ముడు కొడుకు, అన్న కొడుకు, తమ్ముడు వీళ్ళందరూ కలిసి కోర్టుకి వేరే వాళ్ళకి అమ్మేశారనమాట, మా ఊరు వాళ్ళకే. అప్పుడు మా తాతయ్య చెప్పారు ఇది మా ప్రాపర్టీ అమ్మకండి అని చెప్తే కోర్టుకి సివిల్ కేసులు ల్యాగ్ అవుతాయి మీరేం చేయలేరు అని చెప్పేసి అమ్మేశారు వేరే వాళ్ళకి. దాని మీద 16 సంవత్సరాలుగా మా తాతయ్య కోర్టు కేసుకి వెళ్ళారు, కోర్టు గెలిచారనమాట. అయితే ఊళ్ళో పెద్ద మనుషులు ఏం చేశారంటే వాళ్ళకి చుట్టాలన్నమాట. కాట్రగడ్డ కేశవ అయ్యప్పకి ఎరపోతే అయ్యప్పకి వీళ్ళు చుట్టాలన్నమాట. అక్రమంగా మా ప్రాపర్టీ కోర్టులో ఉండగానే వాళ్ళు ఇల్లు కట్టేశారు 14 ఇయర్స్ నుంచి. సో వాళ్ళు చెప్పినట్టు మేము వినలేదని చెప్పేసి ఇంకా ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారు. వాళ్ళతో తిట్టించడం ఇలా. దానికి కోర్టులో ఉన్నదానికి హౌస్ ట్యాక్స్ లేదు. ఇప్పుడు హౌస్ ట్యాక్స్ లేని దానికి కూడా వాటర్ కనెక్షన్ ఇప్పించేశారు. వాటర్ కనెక్షన్ ఇచ్చి ఇక్కడ పై ఆఫీసర్స్ చెప్తున్నారు దానికి హౌస్ ట్యాక్స్ లేదు కాబట్టి ఎలా ఇచ్చారు, ఎండోర్స్మెంట్ కరెక్ట్గా ఇమ్మని చెప్పేసి చెప్పారు. కానీ గ్రౌండ్ లెవెల్లో పొలిటీషియన్స్, విలేజ్లో పొలిటీషియన్స్ అనమాట, వాళ్ళకి ఎవరికి డబ్బు ఉంటే వాళ్ళకి న్యాయం చేస్తారనమాట. సో మా కేసులో మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. మా కేసు గుడి చైర్మన్ అనమాట ఆయన, కాట్రగడ్డ కేశవ అయ్యప్ప మా వార్డు నెంబరు. వీళ్ళకి పొలిటికల్ సపోర్ట్ ఉంది, మేము చెప్పినట్టు వినాలి. మీరు హై లెవెల్కి వెళ్ళినా ఎమ్మెల్యే గారి సపోర్ట్ మాకుంటుంది, ఎంపీ గారి సపోర్ట్ మీకు ఉంటుంది. నువ్వు ఆడపిల్లవి, నువ్వేం చేయగలవు, మీ తాత ముసలోడు అని చెప్పేసి వాళ్ళు ఇబ్బంది పెట్టించి హౌస్ ట్యాక్ వాటర్ కనెక్షన్ ఇప్పించి ఇప్పటికీ గ్రౌండ్లో వాళ్ళు ఎండోర్స్మెంట్ తప్పించి
ఇలా తిప్పిస్తున్నారు. ఆర్డీఓ మేడంకి చెప్పానమాట. మేడంకి తెలుసు నా ప్రాబ్లం. మేడము నేను చాలాసార్లు తిరిగాను సార్. మొన్న కూడా వచ్చి చెప్పెళ్ళామన్నమాట. ఎండోస్మెంట్స్ అనేది గ్రౌండ్ లెవెల్లో వాళ్ళకి మండలానికి పొలిటీషియన్ ఒక ఆయన ఉంటారంట. అదేంటిది మండలం ఆఫీసర్ని కంట్రోల్ చేయడం, పోలీస్ ఆఫీసర్ని అందరినీ కంట్రోల్ చేయడం. వాళ్ళకి ఎవరైతే డబ్బులు ఇస్తారో గ్రౌండ్లో ప్రజలు ఎవరైతే ఉన్న వాళ్ళు సపోర్ట్ ఇస్తారో వాళ్ళకి మాత్రమే సపోర్ట్ చేస్తారంట. సో నా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ డబ్బులు లేవన్నమాట. సో ఎండోస్మెంట్ అన్న కరెక్ట్గా ఇవ్వండి న్యాయం చేయడానికి అని చెప్పి నా చేతిలో దుద్దులుంటే అవి ఇచ్చేసా. ఎవరికి ఇవ్వలేదు సార్, ప్రజెంట్ నా దగ్గరే ఉన్నాయి. అందాల పోటీల మీద పెట్టే ఖర్చు ప్రజల ప్రాణాలు కాపాడడానికి కూడా పెట్టాలి. హోంశాఖ మంత్రి రేవంత్ రెడ్డి ఘటన స్థలానికి వచ్చి బాధితులను పరామర్శించాలి. కేటీఆర్ చెప్తున్నారు. మేము కూడా ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, చచ్చిపోయినాక కాంపెన్సేషన్ ఒక 5 లక్షలు ఏదో ఇచ్చి చేతులు దులుపుకున్నాడు కాదు. భవిష్యత్తులో ఇంకెవరు చావకుండా చూడండి. భవిష్యత్తులో ఎవరికి ఇట్లాంటి దుర్మార్గమైన పరిస్థితి, ఇంత ఘోరమైన పరిస్థితి రాకుండా చూడండి. దయచేసి మీరు చేస్తున్నారు కొన్ని పనులు, ఇంకా మంచి పనులు చేయండి. అందాల పోటీలని వాటి మీద పెట్టిన శ్రద్ధ దీని మీద కూడా పెట్టండి. వాటి మీద పెట్టే ఖర్చు ఇక్కడ కూడా పెట్టండి. ఇక్కడనే కాదు, ఒక ఓల్డ్ సిటీ అనే కాదు, హైదరాబాద్ అనే కాదు, రాష్ట్రంలో ఏ మారుమూల పల్లె గాని పట్టణంలో గాని యాక్సిడెంట్ అయ్యింది అంటే వెంటనే ప్రాణాలు కాపాడుతందుకు కావాల్సిన సరుకు సరంజామా, మనుషులు, ట్రైనింగ్ ఇవన్నీ ఉండాలి. అవన్నీ ఉండకపోతే ఉత్తగానే వచ్చినాం పోయినామంటే కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి గారు కూడా వచ్చేది ఉండే, కనీసం వచ్చి చూస్తే, ఎందుకంటే ఆయననే హోంమంత్రి, ఇంకొకరు ఎవరు లేరు. మరి ఆయన కిందికే ఫైర్ డిపార్ట్మెంట్ వస్తుంది, ఆయన కిందికే హోంశాఖ వస్తుంది. ఆయన వస్తే అధికారులు కూడా అప్రమత్తంగా ఉంటారు, అధికారులు కూడా చేస్తారు. వాళ్ళు తనలాడేది వాళ్ళు తనలాడుతున్నారు. పోలీసు వాళ్ళు, మున్సిపల్ అధికారులు వాళ్ళు పాపం చేసే కాడికి చేస్తున్నారు. కానీ పైనున్నోళ్ళు పైసలు ఇవ్వాలి. సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవ్వడం కోసం లంచం డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ నాయకుడు. పేద ప్రజలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవ్వడానికి లంచం డిమాండ్ చేస్తున్న బాచన్నపేట మండల కాంగ్రెస్ అధ్యక్షులు నూకల బాలరెడ్డి జనగామ జిల్లా బాచన్నపేట మండలం కొన్నె గ్రామానికి చెందిన కర్రోల సంపత్ అనే వ్యక్తి సీఎంఆర్ఎఫ్ చెక్కు కోసం ఆన్లైన్లో అప్లై చేసుకున్నాడు. సీఎంఆర్ఎఫ్ చెక్కు కావాలంటే తన వద్దకు వచ్చి అడిగినంత లంచం ఇచ్చి తీసుకోవాలని, లేకపోతే చెక్కు వెనక్కి పంపిస్తానని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బాలరెడ్డి బెదిరిస్తున్నాడని ఆరోపిస్తున్నారు బాధితులు. చెప్పొచ్చిన 2 రోజుల దగ్గర ఫోన్ చేస్తే ఇప్పుడు వస్తుందాం వాళ్ళ ఆఫీసర్కి వస్తే చెప్పి హాస్పిటల్ లేదంటే హాస్పిటల్ లేదంటే ఇప్పుడు మనం కంప్లీట్ 2 రోజులు ఫోన్ చేస్తాను. మనం పోలీస్ స్టేషన్లో ఏమన్నా కంప్లీట్ మన డీసీ ఆఫీసర్ చెప్పేస్తే మిస్ అయిందని కంప్లీట్ అయింది. నా చెక్క నాకు కావాలని ఫోన్ చేసి చెప్పి జనగాం ఇస్తున్నామని చెప్పారు. అది ఎక్కడితో తెలియక మన డీసీ ఆఫీస్ మెన్షన్ చేసిన నెంబర్ అక్కడ అని చెక్ చేస్తున్నామని ఫోన్ చేశారు. నెంబర్ వచ్చింది తెలియదా? కాళేశ్వరం సరస్వతి పుష్కరాల పుణ్యస్నానం కార్యక్రమంలో హాజరయ్యేందుకు వెళ్తున్న క్రమంలో చెన్నూరు 63వ జాతీయ రహదారి వద్ద కేంద్ర మంత్రి బండి సంజయ్కి శాల్వా కప్పి ఘనంగా స్వాగతం పలికిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వరరావు గౌడ్ మరియు ఇతర బీజేపీ నేతలు. సార్ వచ్చినట్టు విజువల్స్ కోసం అన్న. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. టైం 2 నిమిషాలు టైం ఏం కాదు.
మన ఎవరన్నా మార్కెట్ కమిటీ ఓకే ఓకే డన్ డన్ జరగాల లేకపోతే దుప్పడుతుంది మరి తిక్కదే అందరికి అవకాశం ఇస్తాడు అందరు లేకపోతే దుబ్బి దుబ్బడతాయి చెడు మీరు भारत माता की भारत माता की पंडित नायकत्व पंडित नायकत्व पंडित नायकत्व भारत माता की भारत माता की भारत माता की भारत माता की पंडित नायकत्व पंडित नायकत्व पंडित नायकत्व भारत माता की भारत माता की మనోళ్ళందరూ పరిచయం నీతో దిగాలని మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.